డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆ 12 యూనివర్సల్ లాస్ గురించి రీసెంట్ వీడియోస్లో డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అండ్ ఈరోజు ఒక పవర్ఫుల్ యూనివర్స్ లాని డీకోడ్ చేయబోతా ఉన్నాం. శ్రద్ధగా బుక్ అండ్ పెన్తో వినండి, నేర్చుకోండి. నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని ఆచరణలో పెట్టండి. లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఏ వే. గ్రేటెస్ట్ వేలో మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్. ఓకే. అండ్ ఈరోజు 10th యూనివర్సల్ లాని మనం డీకోడ్ చేద్దాం. అసలు 10th యూనివర్సల్ లా ఏంటి అంటే లా ఆఫ్ పొలారిటీ. లా ఆఫ్ పొలారిటీ. లా ఆఫ్ పొలారిటీ ఏం చెప్తుంది అంటే సింపుల్. తాళం కప్పు తయారు చేసినాడు, తాళం చెవి కూడా తయారు చేస్తాడు. ఇన్ ద సేమ్ వే ఒక ప్రాబ్లం ఉంది అంటే పక్కనే సొల్యూషన్ కూడా ఉంటుంది అని యూనివర్స్ చెప్పిన మాటే లా ఆఫ్ పొలారిటీ. ఒక అబ్స్టేకల్ వచ్చిందా, పక్కనే ఒక ఆపర్చునిటీ కూడా ఉంది. ఎరుకుతో ఉండు, ఓపెన్ మైండ్తో ఉండు, లుకింగ్ జోన్లో ఉండు, ఆలోచించు, శ్రమించు. దారి లోపల అయితే యూ కెన్ ఐడెంటిఫై దట్ సొల్యూషన్, యూ కెన్ ఐడెంటిఫై దట్ ఆపర్చునిటీ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ అబ్స్టెకల్ అని చెప్పి యూనివర్స్ చెప్పిన మాటే లా ఆఫ్ పొలారిటీ. సింపుల్ వర్డ్స్. ఒక అడ్డంకుందా, అదే ఆశీర్వాదంగా భావించండి, పక్కనే సొల్యూషన్ ఉంటుందని విశ్వం చెప్పిన మాట. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రేస్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్ వచ్చింది అంటే విచ్ మీన్స్ వీఆర్ డెడ్ అని అర్థం. ఆ ఈసీజీ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే వీఆర్ అలైవ్ అని అర్థం. లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఉండాలి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మిక్స్డ్ ఎమోషన్స్ గైస్. హ్యాపీ, సాడ్, పాజిటివ్, నెగటివ్, గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి. సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నిలబడాలి. బట్ గుర్తుపెట్టుకోండి, విశ్వం ఏం చెప్తుంది? ఏదైనా ఒక అబ్స్టికల్ వచ్చిందా, ఓకే ఫైన్, దాని నుండి బయటకు ఎలా పడాలని ఆలోచించు. కానీ అయ్యో అబ్స్టికల్ వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను మొక్కని దేవుడు లేడు, నేను పాజిటివ్గా ఉంటున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, లోక కళ్యాణం కొరకు కార్యక్రమాలు చేస్తున్నాను, అయినే నాకేందుకు ఎందుకు ఇలా అవుతుందని కుర్రో మొర్రో అనుకుంటే రిజల్ట్ రాదు అని విశ్వం చెప్పిన మాట. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ పొలారిటీ. వండర్ఫుల్ యూనివర్సల్ లా. 10th లా ఆఫ్ ద యూనివర్స్ ఇది, లా ఆఫ్ పొలారిటీ. ఎవరికి రావు సమస్యలు, ఎవరికి రావు ప్రాబ్లమ్స్. ఊరుకునే మహాత్ములు అయిపోలేదు. ఎన్నో అడ్డంకుల అవరోధాలను ఎదుర్కొని నిలబడి ముందుకెళ్ళి గేమ్ ఆడి గెలిచిన వ్యక్తినే మహాత్ముడు అంటారు. 21వ శతాబ్దంలో మహాత్ములు కరువైపోయారు, యోగులు కరువైపోయారు. ఎస్, బికాస్ ఆఫ్ నెగిటివ్ మైండ్ సెట్. సొల్యూషన్ ఓరియంటెడ్గా లేం మనం. సొల్యూషన్ ఓరియంటెడ్గా లేం. ఏదో నడుస్తూ ఉంది జీవితం అంతే. ఎందుకు బాధపడాలి? అబ్స్టెకల్ వచ్చింది, అది ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, వచ్చే అడ్డంకుల్ని అవరోధాలను ఆశీర్వాదాలుగా తీసుకోండి. ఛాలెంజ్ ఈజ్ అ బ్లెస్సింగ్. అదొక ప్రాసెస్, అదొక ప్రక్రియ. వేసిన ఫ్యాన్ గాలి ఏసీ ఒంటికి చల్లగా తగలాలంటే బాడీకి స్వెట్ రావాలా, చెమటెక్కాలా. దెన్ ఓన్లీ యు నో ద వాల్యూ ఆఫ్ దట్ ఎయిర్ కండిషనర్, యు నో ద వాల్యూ ఆఫ్ దట్ ఫ్యాన్. చెమటెక్కితే కదా విలువ తెలుసుద్ది. అప్ అండ్ డౌన్స్ వస్తేనే కదా ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. ఉన్నత శిఖరాలకు వెళ్ళాక హ్యాపీగా ఎవరు ఉండరు. ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి శ్రమించే ప్రక్రియని, ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. అక్కడ ఉంది రియల్ సక్సెస్, అక్కడ ఉంది రియల్ హ్యాపీనెస్. దుమ్మి ధూళి అంటాలా, అద్భుతమైన బంగారం, పవర్ఫుల్ స్టోన్స్ అన్నీ కూడా లోపలే ఉన్నాయి. మైనింగ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ హార్డ్ వర్క్ చేస్తే కిందన లావిష్ అబండెన్స్ ఉంది. యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ దట్ ఛాలెంజ్. యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ దట్ అబ్స్టెకల్స్. ఆ ఛాలెంజ్కి, అబ్స్టెకల్కి మీరు రెడీగా ఉండాలి. లా ఆఫ్ పొలారిటీ ఎంత అద్భుతంగా వివరించిందంటే, అబ్స్టెకల్ ఉందా, పక్కనే ఆపర్చునిటీ ఉంది. ప్రాబ్లం ఉందా, పక్కనే సొల్యూషన్ ఉంది. కాకపోతే ఎరుకుతో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. బట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, అవరోధాలు ఎందుకు వస్తున్నాయి, అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? కర్మ ఫలితం. రెండోది మీరే ఆకర్షించారు. మీ మాట రూపంలో, మీ చూపు రూపంలో, మీ ఆలోచన రూపంలో, అనంత బ్రహ్మాండంలోకి మీరు విడుదల చేసిన ఎనర్జీస్ని బట్టి, ఫ్రీక్వెన్సీస్ బట్టి, వైబ్రేషన్స్ని బట్టి, ఫీలింగ్స్ని బట్టి, ఎమోషన్స్ని బట్టి, భావనను బట్టి మీరు జీవితంలో ఫేస్ చేస్తున్న మంచి చెడుల్ని మీరే ఆకర్షించారు. రెండే రీజన్స్. ఒకటి కర్మ ఫలితం, రెండోది మీరే. ఒకటి మీ ఆత్మ కర్మ ఫలితం, రెండోది మీరే ఆకర్షిస్తున్నారు. ఏదో ఒకరోజు డబ్బు గురించి మాట్లాడారు తక్కువగా, డబ్బుదేముందిలే, అందుకే ఈరోజు అప్పులు ఉన్నాయి. డబ్బుదేముందిలే, డబ్బులు ఏమైనా చెట్లకి కాస్తా ఉన్నాయా? డబ్బులు చెట్లకే కాస్తున్నాయి స్వామి. ఆ పేపర్ తయారవుతుంది, కరెన్సీ.
పేపర్, నోట్. అది ప్లాంట్ నుండే, ట్రీ నుండే వస్తుంది. సింపుల్. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారా? కర్మ ఫలితం అంగీకరించండి. పూర్వజన్మ యొక్క కర్మ ఫలితమో లేదా ఈ జన్మ యొక్క కర్మ ఫలితమో ఓకే ఫైన్ వచ్చింది, దీని నుండి ఎలా బయటకు పడాలని సాధన చేయండి. శరణాగతి చెప్పుకోండి భగవంతుడికి, విశ్వానికి. విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే ఇంకా ప్రాబ్లమ్స్ మాట పక్కన పెట్టండి, ఇంకా అది మీ జీవితంలో రాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, ఎవ్రీ డే ఈజ్ ఎ మిరాకిల్ డే ఫర్ యూ. ఎప్పుడు విశ్వజ్ఞానాన్ని ప్రతిరోజు నిజ జీవితంలో ఆచరణలో పెట్టి ఆ హడిల్ ఆడి ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తే ఇంకా అడ్డు లేదు. యు బికమ్ అన్స్టాపబుల్. ఒక లైన్లో తయారవుతారు, ఒక ఈగల్లో తయారవుతారు. దెన్ యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ఈ అనంత బ్రహ్మాండం నుండి అద్భుతమైన బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, అబ్స్టకల్ వచ్చిందా ఫైన్, అది గాడ్స్ ప్లాన్. ఈ రోజు మీకు ఛాలెంజ్ ఇచ్చాడు అంటే రేపు పొద్దున మేజర్ సక్సెస్ని విశ్వం ఇవ్వబోతుంది. కాబట్టే మీరు ఫిట్ కాదా, ఈ వచ్చిన ఛాలెంజ్కి మీరు రెస్పాండ్ అవుతున్నారా, రియాక్ట్ అవుతున్నారా అన్నది అబ్జర్వేషన్ విశ్వం చేస్తుంది. సో ఫర్ దట్ సేక్ ఓన్లీ మీకు ఈరోజు ఛాలెంజ్ వస్తుంది. గెట్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. అది ఛాలెంజ్ కాదు, అది బ్లెస్సింగ్. ఎవరైతే వచ్చిన అడ్డంకుల్ని, అవరోధాలను ఆశీర్వాదాలు అని భావిస్తారో వాళ్ళకి విశ్వదర్శనం ఇన్ ఎ సింగిల్ ట్యాప్ జరుగుద్ది. మీ మైండ్ సెట్ మారాలి. యూనివర్స్ రెడీగా ఉంది మీకు బ్లెస్ చేయడానికి. ఈడ రిపేర్ జరిగితే అన్ని రిపేర్లు జరుగుతాయి. అంతా మంచిగా జరుగుతాయి. పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోండి. ఇన్ డెప్త్ తెలుసుకున్నాక ఈ శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టినంత వరకు జర్నీ కొనసాగించండి. విశ్వంతో అడుగులు వేయండి, ప్రకృతితో కలిపి అనుసంధానం వేయండి. ఎవరినైతే మీరు గురువు అని భావిస్తారో జీవితకాలం ట్రావెల్ చేయండి, తప్పేమీ లే. అన్నీ యాడ్ ఆన్నే కానీ మైనస్ ఏమీ లేదు. స్పిరిచువల్ నాలెడ్జ్ యాడ్ అవుతుంది, యూనివర్సల్ నాలెడ్జ్ యాడ్ అవుతుంది, ధైర్యం వస్తుంది, గట్స్ వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, బిలీనియర్ అవుతారు, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, పీస్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, వెల్దీగా ఉంటారు. నేము, ఫేము, రికగ్నిషన్ వస్తుంది, అష్టైశ్వర్యాలు వస్తాయి, భోగభాగ్యాలు వస్తాయి, సిరి సంపదలు వస్తాయి. వదిలేశారా ఇంకా మీ కర్మ. వదిలేయడం కూడా కర్మ ఫలితమే. అందుకే పట్టుకోండి. అకర్మ, వికర్మ, కర్మ చాలా ఉన్నాయి. అకర్మ అంటే ఒక మీనింగ్, కర్మ అంటే ఒకటి, వికర్మ అనేది సపరేట్ స్పిరిచువల్ స్టఫ్, అది స్పిరిచువల్ ప్రాక్టీస్. ఇవన్నీ నాలెడ్జ్ తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. జీవిత కాలం కంటిన్యూ చేయాలా. మీ శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టినంత వరకు కూడా విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మీరు స్కూల్స్లో, కాలేజెస్లో చదివిన ఎడ్యుకేషన్ ఇప్పుడు నిజ జీవితంలో అప్లై అవుతుందో లేదో మీకే తెలుసు. ఆ ఇంటిగ్రేషను, ఆ డిఫరెన్షియేషను మీ ఉద్యోగంలో అప్లై అవుతుందో లేదో మీ గుండెకి అడగండి. మీ హార్ట్ మీద క్వశ్చన్ యువర్ సెల్ఫ్. బట్ విశ్వజ్ఞానం ప్రతిరోజు మీ జీవితంలో అప్లై అవుతుంది. యూనివర్సల్ నాలెడ్జ్ ప్రతిరోజు, ప్రతి మూమెంట్, ప్రతి మంత్, ప్రతి ఇయర్ 24/7 365 days మీకు అప్లై అవుతుంది మీ లైఫ్ మీద. సో దిస్ ఈజ్ ద రియల్ నాలెడ్జ్. ఇన్ డెప్త్ తెలుసుకోండి. లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఆసమ్. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. సో ఆన్లైన్లో ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాం. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, పంచభూతాల యొక్క సహకారంతో లోక కళ్యాణం కొరకు, ముఖ్యంగా మీ అందరూ ఉన్నత కొరకు ఒక మిలీనియర్స్ హబ్ని క్రియేట్ చేయబోతా ఉన్నాం. ఫర్ దట్ సేక్ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 days టిల్ అక్టోబర్ 1 ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆల్మోస్ట్ ఒక 1.5 hours నాతో ట్రావెల్ చేసే ఆపర్చునిటీ మీకు, మీతో ట్రావెల్ చేసే ఆపర్చునిటీ నాకు విశ్వం కల్పిస్తుంది. మీరు అనుకుంటే ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వలేరు. భగవంతుడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆశీర్వాదం ఉంటే కానీ ప్రోగ్రామ్ కొరకు ఎన్రోల్ అవ్వలేరు. దాని కొరకు ముందు మేనిఫెస్టేషన్ చేయండి. త్వరలోనే కలుద్దాం. లాట్ ఆఫ్ హిడెన్ సీక్రెట్స్ని బయటకు తీసి మీ ముందుకు ఇవ్వబోతా ఉన్నా. ఏ ఛాలెంజ్ ఉన్నా వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్, అనంత విశ్వంతో అలైన్ అవ్వడం, ప్రకృతితో అనుసంధానం అవ్వడం, దాని గురించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వరహస్యాలన్నింటినీ కూడా డీకోడ్ చేయబోతా ఉన్నాం. కమెంట్ జాయినర్స్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్.